కన్వర్షన్ ఫ్రమ్ ఫస్ట్ మెథడ్ ఏంటి? నాన్ డెసిమల్ నుంచి డెసిమల్. కాన్సెప్ట్ 1, కాన్సెప్ట్ బై కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. నాన్ డెసిమల్ నుంచి డెసిమల్. క్వశ్చన్ ఏమన్నాడు? 514 ఇన్ బేస్ సిస్టమ్ 9. యాక్చువల్గా అయితే 514 అని అనకూడదు, ఎందుకంటే 500 అన్నానంటే యూనిట్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, 100 ప్లేస్. డెసిమల్ సిస్టంలో మనకు అలవాటు అయిపోయింది కాబట్టి అలా చెప్తున్నాము. యాక్చువల్గా ఏమన్నానంటే 514 ఇన్ బేస్ సిస్టమ్ 9. 514 ఇన్ బేస్ సిస్టమ్ 9. ఇక్కడ చూడండి సార్, 514 ఇప్పుడే మనం ఎగ్జాంపుల్ చేసాం. ఈ ఎగ్జాంపుల్ చేసాం. 123 ఇన్ బేస్ సిస్టమ్ 10 ఉందనుకోండి, దేంతో మల్టిప్లై చేసాము? 10 పవర్ 0. ఇదేమైంది? 10 పవర్ 1. ఇదేమైంది? 10 పవర్ 2. సో దీని వాల్యూ ఏమైంది? 1 ఇంటూ 10 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 10 ప్లస్ 3 ఇంటూ 10 పవర్ 0. ఇప్పుడే మనం ఇదే డిస్కస్ చేసాం సార్. 1 ఇంటూ 10 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 10 ప్లస్ 3 ఇంటూ 10 పవర్ 0. ఇదే కదా సార్, సేమ్ అదే. ఇక్కడ 10 బదులు ఎంత ఉంది సార్? 10 బదులు ఇక్కడ ఎంత ఉంది? 9 ఉంది. కాబట్టి 4 ఇంటూ 9 పవర్ 0 ప్లస్ 1 ఇంటూ 9 పవర్ 1 ప్లస్ 5 ఇంటూ 9 స్క్వేర్. ఇదేమో 9 పవర్ 0, 9 పవర్ 1, 9 పవర్ 2. 4 ఇంటూ 9 పవర్ 0, 4 ఇంటూ 1, 4, 1 9ల 9. 5 ఇంటూ 9 స్క్వేర్ ఈజ్ 81. 81 5s ఆర్ 405. ఇది ఎంత అయింది? 405 ప్లస్ 13. ఇది ఎంత అయింది? 418. 514 ఇన్ బేస్ సిస్టమ్ 9. ఇన్ డెసిమల్ సిస్టమ్ ఎంత అయింది? 418. 418. ఇది అందరికీ అర్థమైందా సార్? సో 4 ఇంటూ 9 పవర్ 0, 1 ఇంటూ 9 పవర్ 1, 5 ఇంటూ 9 పవర్ 2. క్యాల్కులేషన్ జనరల్గా ఈ క్యాల్కులేషన్ అంతా చేసేసరికి మనకు టైం పడుతుంది. అనిల్ నాయర్స్ వే. ఇదే గనక మీకు గనక ఎగ్జామ్లో ఇస్తే ఎలా సాల్వ్ చేయాలి చూద్దాం. అనిల్ నాయర్స్ వే చాలా జాగ్రత్తగా వినండి సార్. అనిల్ నాయర్స్ వే ఆప్షన్లు ఇక్కడ ఉన్నాయనుకుందాం. 408 బేస్ సిస్టమ్ 10, 418 బేస్ సిస్టమ్ 10. ఇదేం చెయ్యొద్దు, 2 సెకండ్లో మీకు ఆన్సర్ అయిపోతుంది. 428 ఇన్ బేస్ సిస్టమ్ 10, 438 ఇన్ బేస్ సిస్టమ్ 10. 514 బేస్ సిస్టమ్ 9ని బేస్ సిస్టమ్ 10గా మార్చే పద్ధతి ఏంటి? మీరు టెక్స్ట్ బుక్లో డిస్కస్ చేసే పద్ధతి ఏంటి? 4 ఇంటూ 9 పవర్ 0, 1 ఇంటూ 9 పవర్ 1, 5 ఇంటూ 9 పవర్ 2. క్యాల్కులేట్ చేస్తారు, ఎక్కడ ఆన్సర్ వస్తే చేస్తారు. ఇది కూడా చెయ్యాల్సిన అవసరం లేదు. నేనేం చేస్తానంటే టెక్స్ట్ బుక్లో ఉన్న మెథడు, నేను కష్టపడి డెవలప్ చేసిన మెథడ్, ఆ 2 డిస్కస్ చేద్దాం. నవ్వు ఇక్కడ చూద్దాం సార్. నేనేం చేయట్లేదు, జస్ట్ క్వశ్చన్ని ఆలోచించుకుంటున్నా. ఇదేమైంది సార్? 4 ఇంటూ 9 పవర్ 0. ఇదేమైంది? 1 ఇంటూ 9 పవర్ 1. ఇదేమైంది? 5 ఇంటూ 9 పవర్ 2. ఇవన్నీ ఈ 2 నంబర్లు 9తోటి డివైడ్ అవుతుంది కదా సార్? ఎస్ ఆర్ నో? 9తో డివైడ్ అవుతుంది. 9 పవర్ 0 ఎంత? 1. 1 4s ఆర్ ఎంత? 4. ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత ఉండాలి? 4 ఉండాలి. 4 ప్లస్ 8 12. 12 డిజిటల్ సమ్ ఎంత? 3. నాకు డిజిటల్ సమ్ ఎంత రావాలి? రైట్, 4 రావాలి. 8 ప్లస్ 4 ఎంత? 12. 12 ప్లస్ 2 ఎంత? 14. 14 ఎంత? 5. నాకు డిజిటల్ సమ్ ఎంత రావాలి? 4. 8 ప్లస్ 3 11. 11 ప్లస్ 4 15. నాకు డిజిటల్ సమ్ ఎంత రావాలి? 4. 418 బేస్ 10. 418 బేస్ 10. అందరికీ అర్థమైందా? ఫస్ట్ ప్రాబ్లం నుంచి సార్ 2 ఆప్షన్లు సేమ్ డిజిటల్ సమ్ ఉంటే అన్నీ నేను డిస్కస్ చేస్తాను సార్. కొంచెం ఓపికతోటి ఫౌండేషన్ నుంచి వినండి. 514 ఇన్ బేస్ సిస్టమ్ 9. మనం ఏం చేస్తున్నాము? నాన్ డెసిమల్లో దశాంశం కాని సిస్టమ్ని, వ్యవస్థని దశాంశంలోకి మార్చుకుంటున్నాం.
123 123 బేస్ సిస్టమ్ 10లో ఉంటే 3 ఇంటూ 10 పవర్ 0, 2 ఇంటూ 10 పవర్ 1, 1 ఇంటూ 10 పవర్ 2. ఇక్కడ ఏం చేస్తాము 4 ఇంటూ 9 పవర్ 0, 1 ఇంటూ 9 పవర్ 1, 5 ఇంటూ 9 పవర్ 2. ఆన్సర్ మనకు 418 వచ్చింది. ఇది చెయ్యకుండా నేనేం చెప్పానంటే యూనిట్ డిజిట్ కాకుండా మిగతా అన్ని నంబరు 9తోటి డివైడ్ అవుతుంది. 1 ఇంటూ 9 పవర్ 1 9తో డివైడ్ అవుతుంది. 5 ఇంటూ 9 పవర్ 2 9తో డివైడ్ అవుతుంది. మిగిలిందంతా 4. 9తోటి డివైడ్ అయ్యి మిగిలేది 4 అని అంటే ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత ఉండాలి? 4 ఉండాలి. ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత ఉండాలి? 4 ఉండాలి. ఇవన్నీ మీకు టెక్స్ట్ బుక్లో దొరుకుతాయి సార్. టెక్స్ట్ బుక్ మెథడ్లు మళ్ళీ చెప్తే ఇంకా నా కోర్స్కి ఎందుకు రావాలి సార్ మీరు? టెక్స్ట్ బుక్ ఉన్న మెథడ్ తీసేసి నేను చెప్తాను వినండి. రైట్? ఐ హోప్ ది అనిల్ నాయర్స్ మెథడ్ ఈజ్ వెరీ క్లియర్. ఇంకో 2 ఎగ్జాంపుల్ వేస్తాను సో దట్ మీకు ఎక్కడ కూడా డౌట్ రాకపోవచ్చు. సపోజ్గా 342 342 అని అనొద్దు సార్. రైట్? 342 అని అనొద్దు. ఎందుకనంటే 342 అని అంటే నువ్వు 300 అన్నావు అనుకో 300వ స్థానంలో ఉంది అని అంటే అది ఏ వ్యవస్థ అవుతుంది? దశాంశ వ్యవస్థ అవుతుంది. సో గ్రామాటికల్గా కూడా మనం మిస్టేక్ చేయకుండా దాన్ని 342 ఇన్ బేస్ సిస్టమ్ 7. దీన్ని ఎలా చేయాలి? ఇది 7 పవర్ 0, ఇది 7 పవర్ 1, ఇది 7 పవర్ 2. సో కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుంది? 3 ఇంటూ 7 స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 7 పవర్ 1 ప్లస్ 2 ఇంటూ 7 పవర్ 0 2 ఇంటూ 7 పవర్ 0. 49 మూళ్ళ 147, 4 ఏళ్ళ 28, 2 ఇంటూ 7 పవర్ 0 ఇట్ ఈజ్ 2. ఆన్సర్ ఎంత? 177. ఆన్సర్ ఎంత? 177. ఏ వ్యవస్థ ఇది? దశాంశ వ్యవస్థ. 177 ఇన్ బేస్ సిస్టమ్ 10. 177 ఇన్ బేస్ సిస్టమ్ 10. ఇమీడియట్గా నువ్వు గనక అనిల్ నాయర్ సార్ స్టూడెంట్ అయితే ఇమీడియట్గా పాయింట్ని క్యాచ్ చేయాలి. అనిల్ సార్ ఏమన్నాడంటే యూనిట్ డిజిట్ తప్పించి మిగతా అన్ని నంబర్లు 7తో డివైడ్ అవుతాయి. అంతే కదా సార్? 4 ఇంటూ 7 పవర్ 1, 3 ఇంటూ 7 పవర్ 2 అవన్నీ 7 పవర్తో డివైడ్ అవుతున్నాయట. 7తో డివైడ్ అయింది. మిగిలింది ఏంటి? 2. ఆన్సర్ సపోజ్గా నాకు 147 బేస్ 10 ఉంది, 167 బేస్ 10 ఉంది. ఆన్సర్ 7తోటి డివైడ్ చేస్తే నాకు రిమైండర్ ఎంత రావాలి? 2 రావాలి. నాకు రిమైండర్ ఎంత రావాలి? 2 రావాలి. ఒకసారి చూడండి సార్. 7 21, 7 2 14, 27, 7 3 21, 6, 7 2 14, 37, 7 5 35, రిమైండర్ 2. సో కాబట్టి ఆప్షన్ ఎంత? ఆప్షన్ బి. మీకు అర్థమైందా సార్?